హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పెన్షన్ల గురించి అయితే మనకు ఒక టాపిక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న పెన్షన్ టాపిక్ ఏంటంటే మనం ఇప్పుడు దివ్యాంగ పెన్షన్లో సంక్రాంతి పోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ దివ్యాంగ పెన్షన్ని వెరిఫికేషన్ మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఈ దివ్యాంగ పెన్షన్లో మిగతా 6,000 పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా పెన్షన్లు తనిఖీ చేయబోతున్నారు. ఆ విషయాలను పూర్తిగా అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో మీకు పూర్తి అన్ని వివరాలు అందిస్తాను ఫ్రెండ్స్. అలాగే కొత్త పెన్షన్ కూడా ఒకటి యాడ్ చేశారు, దాని గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మనకైతే ఎవరైతే దివ్యాంగ పెన్షన్లు ఉన్నారో వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించాలనేసి అయితే మన ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటి వరకు మంచాన పరిమితి అయిన వాళ్ళని మాత్రం పరీక్షించారు. తర్వాత ఇప్పుడు మంచాన పరిమితి అయిన తర్వాత 6,000 పెన్షన్లకి అయితే కేటగిరీలో చెందినట్టు వాళ్ళందరినీ గుర్తించి మన గ్రామంలో ఏదైతే పీజీ అంటే ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉంటుందో వాళ్ళ ద్వారా గుర్తించి వాళ్ళ గురించి అలాగే సచివాలయం ద్వారా ఒక నోటిఫికేషన్ ఇస్తారనమాట. వాళ్ళ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అనుకుంటారు, హాస్పిటల్కి వెళ్ళాలనేది ఆ నోటిఫికేషన్లో ఉంటుంది, ఆ డేట్లో ఉంటుంది. ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. ఒకవేళ వైద్య పరీక్షలకు వెళ్ళకపోతే పింఛన్ కట్ చేసే పరిస్థితికి వస్తుందనేసి మన ప్రభుత్వం చిన్న సమాచారం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వైద్య పరీక్షల్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అయితే ప్రారంభించబోతున్నారు. ప్రతిరోజు 200 పెన్షన్లని తనిఖీ చేయాలనేసి అయితే ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం తరపు నుంచి వైద్యులకు కూడా వాళ్ళు చెప్తుంది. అలాగే ఈ వైద్య పరీక్షలు ఖచ్చితంగా 2 కేటగిరీలు అయితే ఉంటున్నారు. వైద్య పరీక్షల్లో వైద్య హాస్పిటల్ ఒకరు కేటగిరీలు ఖచ్చితంగా సంతకం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన వైద్యం పరీక్షలు చేసిన తర్వాత మీకు ఈ పెన్షన్కి మీరు కేటగిరీకి సంబంధించిన వారు అర్హులు అనేది వాళ్ళ సర్టిఫికేట్ ఖచ్చితంగా మనకు జారీ చేస్తారు. ఆ సర్టిఫికేట్ తర్వాతే ఈ పెన్షన్కి మనకి అర్హులు అనేది గుర్తింపు వస్తుంది. కాబట్టి మనకి ఎంత మాత్రం 40% ఉందా, 30% ఉందా, ఒకవేళ మీరు 6,000 పెన్షన్ పక్షవాతం అనుకోండి, పక్షవాతం తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో మీకు పక్షవాతం తర్వాత ముందర మిగిలిన తర్వాత క్యూర్ అయింది. ఇప్పుడు దానికి అప్పుడు 50% 40% ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వైద్య పరీక్ష చేసిన తర్వాత కేటగిరీకి సంబంధించి తక్కువ మీకు పర్సంటేజ్ ఉందనుకోండి, ఆ పర్సంటేజ్ తక్కువ ఉంటే 40% తక్కువ పర్సంటేజ్ ఉంటే ఖచ్చితంగా పింఛన్ తొలగించే ఆలోచన అయితే ఖచ్చితంగా చేస్తారనేసి మనకైతే చిన్న సమాచారం ఉంది. అది పూర్తిగా అయితే మనకు అప్డేట్ లేదు ఫ్రెండ్స్. అయితే 1వ తేదీ నుంచి అయితే ఖచ్చితంగా వైద్య పరీక్షకి వెళ్ళకపోతే వాళ్ళ పెన్షన్ కట్ చేసేదానికి లేదా హోల్డ్లో పెట్టే ఆలోచన అయితే ప్రభుత్వం ఉంది. ఎవరైతే పెన్షన్లకి ఖచ్చితంగా మీకు వైద్య పరీక్షలకి ఈ నోటిఫికేషన్ అయితే ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా వైద్య పరీక్షలు మీ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి ఇస్తారు. అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా పెన్షన్ని మీరు తనిఖీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే 15 పెన్షన్లు తీసుకున్న వారికి ఖచ్చితంగా వాళ్ళకి వైద్యులకి ఇంటికి వచ్చే అంటే మంచాన పరిమితి అయిన వాళ్ళు ఖచ్చితంగా ఇంటికి వచ్చి వైద్యులు పరీక్ష చేస్తారు. కాబట్టి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే 6,000 పెన్షన్లు తీసుకున్న మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అనాథ పిల్లలకి కొత్త పెన్షన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మీకు దగ్గరలో ఎవరైనా మీకు తెలిసినట్టు అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రభుత్వానికి కానీ తెలియజేస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ అలాగే మీ దగ్గర ఉన్న సచివాలయాలకు కూడా వీళ్ళు అనాథలు సార్, వీళ్ళకి పెన్షన్ ఇస్తాననేసి ప్రభుత్వం చెప్పింది. కాబట్టి అది వాళ్ళకి కానీ చెప్పగలిగితే వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు సహాయం చేయండి. అనాథ పిల్లలకి పెన్షన్ వచ్చే ఏర్పాటు మీకు తెలిసిన వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. తనిఖీ చేసే హాస్పిటల్ డాక్టర్లు కూడా జనరల్ ఫిజిషియన్స్ ఉంటారు, ఆర్థోపెడికల్ డాక్టర్ ఒకరు ఉంటారు, ఈఎన్టీ డాక్టర్ ఒకరు ఉంటారు, ఆప్థమాలజిస్ట్ డాక్టర్ ఒకరు ఉంటారు. ఈ నలుగురితో పాటు ఇంకొక 4 వైద్య సహాయాలు కూడా ఉంటారన్నమాట. అలాగే ఈ డాక్టర్లు తర్వాత పరీక్షలు అయిన తర్వాత నివేదికలపై 2 ఆసుపత్రులు వైద్య పరీక్షలు ఆర్ఎంఓ విధుల్లో ఉన్న వైద్యులు ఖచ్చితంగా సంతకాలు చేసేవాల్సి ఉంటుందన్నమాట. అదేనమాట మనకి ఆర్ఎంఓ వైద్యులు ఖచ్చితంగా మీకు వైద్యం మీకు పరీక్ష చేసినట్టు వాళ్ళైతే ఒక పరీక్ష సంతకం చేసేస్తారు. అది ఎత్తుకెళ్ళి మన సచివాలయం ఇవ్వాల్సి ఉంటుందనేసి అయితే మనకు చిన్న సమాచారం ఉంది. అది ఖచ్చితంగా అయితే మనకు తెలియదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ పెన్షన్ సంబంధించినటువంటి సమాచారం. చిన్న పొరపాట్లు ఉంటే మన్నించి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.